అనుమానాస్పదంగా మృతి చెందిన భర్త మృతదేహంతో 4 రోజులుగా ఓ భార్య ఇంట్లోనే జాగారం చేసింది. మతిస్థిమితం లేని ఆ భార్య తన భర్త చనిపోయిన విషయాన్ని కూడా గమనించలేకపోయింది. దీంతో 4 రోజులుగా మంచంపైనే ఆ మృతదేహం కుళ్లిపోయి పురుగులు పట్టింది. మృతదేహం దుర్వాసన ఇంటి ప్రాంతమంతా గుప్పుమంటున్నా ఆ మతిస్థిమితం లేని భార్య 4 రోజులు ఆ ఇంట్లోనే ఉంది. వైరా మున్సిపాలిటీలోని 20వ వార్డులో ఈ సంఘటన జరిగింది. 20వ వార్డులోని మిట్టపల్లి రమణ రైస్ మిల్ సమీపంలో సొంత ఇంట్లో నివాసముంటున్న బోగి వీరభద్రం 4 రోజుల క్రితం అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా వైరా పట్టణంలో వెలుగు చూసింది. దీనికి సంబంధించి పోలీసులు, బంధువులు ఈ మేరకు వివరాలు తెలియజేశారు. బోగి వీరభద్రం రైల్వేలో గ్యాంగ్మెన్గా పనిచేశాడు. వైరాకు చెందిన వ్యక్తి. ఇటీవలే ఉద్యోగ విరమణ పొందాడు. వీరికి వైరాలో సొంత ఇల్లు ఉంది. భార్య పేరు మంగమ్మ. రిటైర్మెంట్ తర్వాత ఇద్దరూ కలిసి అదే ఇంట్లో ఉంటున్నారు. వీరికి 2 కొడుకులు, 1 కుమార్తె ఉన్నారు. వీరభద్రం, ఆయన భార్య మంగమ్మ ఆ ఇంట్లో నివాసముంటున్నారు. మంగమ్మకు మతిస్థిమితం లేకపోయినప్పటికీ ఆమెతోనే వీరభద్రం సహజీవనం చేస్తున్నాడు. వీరభద్రం కుమారుడు బోగి వెంకటకృష్ణ ఖమ్మంలోని కాలువొడ్డులో ఉన్న బిఎస్ఎన్ఎల్ కార్యాలయంలో ఎస్డీఈగా పనిచేస్తున్నారు. అయితే ఖమ్మంలో నివాసముంటున్న వెంకటకృష్ణ తన తండ్రి వీరభద్రంకు తరచూ ఫోన్ చేస్తుంటాడు. ఈ నెల 6వ తేదీన సాయంత్రం 4 గంటల సమయంలో కూడా వెంకటకృష్ణ తన తండ్రి సుబ్బారావుతో ఫోన్లో మాట్లాడారు. అనంతరం వెంకటకృష్ణ ఎప్పుడు ఫోన్ చేసినా తండ్రి ఫోన్ ఎత్తకపోయేవాడు. ఆ తర్వాత రోజు నుంచి ఫోన్ చేస్తున్నా తల్లి ఫోన్లో మాట్లాడేది. ఏదో ఒకటి మాట్లాడి ఫోన్ పెట్టేసేది. కాని తండ్రి మాట్లాడలేదు. మతిస్థిమితం కోల్పోయిన తల్లి ఫోన్ ఎత్తి తన ఇష్టానుసారంగా మాట్లాడుతుంది. దీంతో అనుమానం వచ్చిన వెంకటకృష్ణ ఆదివారం వైరాలోని తన తండ్రి ఇంటికొచ్చాడు. అయితే ఇంట్లోకి వెళ్లిన వెంకటకృష్ణ తన తండ్రి వీరభద్రం మంచంపై మృతి చెందిన ఘటన చూసి షాక్కు గురయ్యాడు. మృతదేహం కుళ్లిపోవడంతో పాటు పురుగులు పడి తీవ్ర దుర్వాసన వస్తోంది. మంచంపై ఉన్న మృతదేహంపై భార్య మంగమ్మ ఉప్పు, బియ్యం పోసింది. చుట్టుపక్కలంతా కూడా దుర్వాసన వస్తున్నా వీరభద్రం భార్య మాత్రం ఆ మృతదేహం ప్రక్కనే ఉంటూ 4 రోజులు జీవనం సాగించింది. అయితే వీరభద్రం తలకు గాయాలున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దీంతో వీరభద్రం మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో వెంకటకృష్ణ వెంటనే కొణిజర్ల పోలీసులకు దీని మీద సమాచారం అందించాడు. అనారోగ్య సమస్యలతోనే తండ్రి చనిపోయి ఉంటాడని ఫిర్యాదు ఇచ్చాడు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఎస్ఐ శంకర్రావు దర్యాప్తు ప్రారంభించారు.